నమస్తే, నా పేరు ప్రశాంతి. పీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి. మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ. రెడ్ క్రాస్ అభివృద్ధికి సేవా కార్యక్రమాలు విస్తరించాలి. తహసీల్దార్ శ్రీదేవి. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పర్యాటక రంగం మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారుల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికలు, అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జాతీయ రహదారులు, ఆర్ఎండ్బి రహదారుల నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి హైబ్రిడ్ మోడ్లో సమావేశం నిర్వహించారు. రహదారులు బాగుంటే సుఖమయ ప్రయాణం సాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారులన్నీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైల్వే ఓవో బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గుంతల రహిత రహదారిని నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆ దిశగా రహదారులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాకు కొత్తగా మంజూరైన రహదారులు నాణ్యతతో నిర్మించాలన్నారు. రహదారులకు అత్యవసర మరమ్మతులపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. శాస్కి ద్వారా మంజూరైన రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన స్థలాలు త్వరగా గుర్తించి నిర్మాణ పనులు 2 వారాలలో ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. 210 కేంద్రాలలో 31 కేంద్రాలకు స్థలాలు లేవన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి స్థలాల కేటాయింపులు జరగాలన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణ పనులు మే నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆటిజం కేంద్రాల నిర్మాణం, భవిత కేంద్రాల అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలన్నారు. 23 ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్మాణ పనులు, మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం శ్రీ పథకం కింద మంజూరైన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి ఇన్ఛార్జ్ ఈఈ నళిని, డిఈలో అరుణకుమారి, రాజేష్, ఎస్సీ ఎస్టీ బీసీ సాధికారత అధికారులు సత్యనారాయణ, అబ్బులు, శివలీల, మత్స్యశాఖ జేడీ గాలిదేముడు తదితర శాఖల తదితరులు పాల్గొన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా వసతుల మెరుగుదల కోసం సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న క్రీడా వసతులు, మౌలిక సదుపాయాల నిర్వహణ, శిక్షణ తరగతుల అమలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి అనుభవాలు, అవసరాలు, ఎదురవుతున్న సమస్యలను క్రీడాకారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాసరావు, కోచ్లు, క్రీడాకారులు, స్టేడియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని హరే రామ హరే కృష్ణ ఏకనామ సంకీర్తన పారాయణం గత 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని గ్రామ పెద్ద ఉప్పే నరసింహారావు అన్నారు. కర్లపాలెం తెలగపాలెం రామాయణం ప్రాంగణంలో అర్చక స్వామి అగ్నిహోత్రం అప్పలాచార్యుల ఆధ్వర్యంలో శ్రీరామ భక్తులు ఏకనామ సంకీర్తనను ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పలాచార్యులు నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పే రాజ్యలక్ష్మి, అక్కిశెట్టి శ్రీకాంత్, వెంకటేశ్వర రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. జరుగుతుంది. అట్లాగే ఈ రోజున వేపేకాదశి సందర్భంగా హరేనామ సంకీర్తన ఏకాహం ప్రారంభం చేస్తున్నాం. భక్తుల సహకారంతో భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి చేతులుగా భక్తులు మనం చేస్తున్నాం. తెలగపాలెంలో ఉన్న శ్రీరామ మందిరం వద్ద ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఏకనామం అనే కార్యక్రమము ప్రారంభించడం జరిగిందండి. ఇది గత 5 సంవత్సరాలు కంప్లీట్గా జరిగింది. ఇది 6వ సంవత్సరము. ప్రతి సంవత్సరం ఇట్లాగా భీష్మ ఏకాదశి రోజున ఒక ప్రత్యేకతగా తీసుకొని ఈ దేవస్థానం తరఫున భక్తులందరూ వేంచేసి ఈ కార్యక్రమాన్ని ఇది 6వ సంవత్సరంతో మొదలుపెట్టడం జరిగిందండి. ఇది 6 సంవత్సరాలు అయింది భీష్మ ఏకాదశి. ఈ రోజున మంచి పర్వదినముగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తామని, మరియు కర్లపల్లి పురప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని
రెడ్ క్రాస్ అభివృద్ధికి సేవా కార్యక్రమాలు విస్తరించడానికి కృషి చేస్తానని కర్లపాలెం మండల తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. నూతనంగా తహసీల్దార్ బాధ్యతలు చేపట్టిన ఆమెను కర్లపాలెం రెడ్ క్రాస్ యూనిట్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి రెడ్ క్రాస్ కు చేయూతనివ్వాలని, మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కర్లపాలెం రెడ్ క్రాస్ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రెడ్ క్రాస్ చేయూత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మందపాటి పరమానంద కుమార్, కోశాధికారి బుర్ల రాజేష్, అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు, రెడ్ క్రాస్ సభ్యులు పేరలి ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ యందు ఉన్న మేము సభ్యులము కలిసి మరి ఈరోజు కర్లపాలెం గౌరవ తహసీల్దార్ గారిని గౌరవంగా కలవటమైంది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ అభివృద్ధికి తహసీల్దార్ గారు కృషి చేయాలని, మరి తర్వాత కూడా ఉన్నతమైన పదవులను అలంకరించి పేద ప్రజలకు సేవ చేస్తూ శేష జీవితంలో కూడా మిగిలిన జీవితము ఉన్నతమైన స్థానాలు పొందుతూ మా వంటి సామాజిక రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరి తమ వంతుకు తానుగా మా కూడా అభివృద్ధికి తోడ్పడాలని, మా అభివృద్ధికి కృషి చేస్తారని నమ్ముతూ మరి ఈరోజు మేడం గారిని కలవటమైంది. స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ను ఎస్టీయు కర్లపాలెం మండల ఆర్థిక కార్యదర్శి బుర్లా సుబ్బారావు ఆర్థిక సహకారంతో జిల్లా ఎంవి రాజుపాలెం విద్యార్థులకు ఉచితంగా కర్లపాలెం ఎస్టీయు మండల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారిని ఎన్ విజయశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి విజయభాస్కర్ రెడ్డి, కర్లపాలెం మండల అధ్యక్ష కార్యదర్శులు వై గుడే రంకయ్య, ఓ శ్రీనివాసరావు, ఆర్ అప్పారావు, గిరిజా కుమారి, సుభాషిణి, రాఘవేంద్ర, శ్రీనివాసరావు, మాధవరెడ్డి, హారిక తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలు బాగా చదివి మన మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచాలనే సంకల్పంతో వారు మనకి విద్యార్థులందరికీ మెటీరియల్ అందించడం జరిగింది. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి మెటీరియల్ని ఉపయోగించుకుని మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, అందరూ పాస్ అవడమే కాకుండా అందరు పిల్లలు 500 మార్కుల పైనే తెచ్చుకుని మండలంలో ప్రథమ స్థానంగా నిలవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఆ మెటీరియల్ ఇచ్చినటువంటి ఎస్టీ యూనియన్ వారికి, మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు, మా గ్రామస్తుల తరఫున వారందరికీ ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. విద్యాదానం లాంటిది అన్ని దానాల కంటే గొప్పది. ఆ విద్యార్థులు చదువుకుని ఉన్నతమైన స్థితికి వెళ్తే ఆ కుటుంబమే మారిపోతుంది. ఆ కుటుంబం మారితే ఆ గ్రామం మారుతుంది. ఆ గ్రామం మారితే రాష్ట్రమే అభివృద్ధి పదంలో వెళుతుంది విద్య ద్వారా. కనుక విద్యా వ్యాప్తిలో ఈ విధంగా విశేషమైన కృషి చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ యూనియన్ సోదరులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆశీస్సులు తీసుకుని మా పిల్లలు ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయ ఎంఈఓ గారికి, మా ఉపాధ్యాయులకి, అలాగే యూనియన్ బాధ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో డేటా ఇంజనీరింగ్ పై వర్క్షాప్ 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు, బీటెక్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి. మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ. రెడ్ క్రాస్ అభివృద్ధికి సేవా కార్యక్రమాలు విస్తరించాలి. తహసీల్దార్ శ్రీదేవి. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.